నమస్తే, నేను కళారత్న మల్లం రమేష్, నవీన్స్ ఫ్యాషన్. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాము. అది హోటల్ బిజినెస్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు ఇండియా లెవెల్లో. ఇక్కడ ట్రైనింగ్ అయిన వారు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో పనిచేస్తూ లక్షలాది రూపాయలు నెలసరి సంపాదిస్తూ ఒక గొప్ప హోటల్ స్టాఫ్గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చామంటే ఈరోజు లిటిల్ ఇండియా ఉత్సవ పేరుతో ఇక్కడ ఒక గొప్ప ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. కాబట్టి అందుకు సంబంధించి వచ్చాం. ఇక్కడ మన దగ్గర ప్రియా ఉన్నారు. ప్రియా ఈ ఇన్స్టిట్యూట్లో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన స్టూడెంట్గా మాత్రమే కాకుండా ఇక్కడ లీడర్గా ఉంటూ చాలా అవగాహన ఉంది ఈ ఇన్స్టిట్యూట్ గురించి. కాబట్టి ఒక్కసారి ప్రియా ఆ వివరాలు వివరిస్తారు. అది మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తాం. ఇక్కడ లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది. ఈ లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ కాలేజ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ ఈ కాలేజ్లో ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ పిల్లలు వస్తారు చదువుకోవడానికి, హోటల్ మేనేజ్మెంట్ షెఫ్స్ అవ్వడానికి, ఇంకా వేరే వేరే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ని పెంపొందించాలని మా కాలేజ్ వాళ్ళు ఐహెచ్ఎం ఉత్సవ్ అని ఒక పేరుతో ఫుడ్ ఫెస్ట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో వచ్చిన వాటిలో ఉన్న మంచి ఫుడ్ వాళ్ళకి ఏదైతే తెలుస్తుందో అది పెట్టి ఒక బిజినెస్, ఒక స్టాల్ లాగా రన్ చేస్తారనమాట. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ని ఎలా పెంపొందించుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ప్రతి ఒక్కటి ఎలా సేల్స్ చేయాలి అన్నీ తెలుసుకోవడానికి ఒక ఫుడ్ ఫెస్ట్ మా కాలేజ్ వాళ్ళు పెట్టారు. ప్రతి రాష్ట్రం నుంచి వేరే వేరే రాష్ట్రం నుంచి ఉంటారు ఇక్కడ. హోటల్లో స్టూడెంట్స్ మాత్రమే ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి వంటకాలు. అవును, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఫుడ్ చేస్తారు. బయట వారికి ఛాన్స్ లేదు. లేదు, ఓన్లీ పిల్లలు స్టూడెంట్స్. వల్ల ఏంటి ఫుడ్ ఫెస్టివల్ పెడతారు, దీనికి మార్కులు కానీ గ్రేడింగ్ కానీ ఏమైనా ఉంటాయా? అది ఓన్లీ దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఫుడ్ ఫెస్ట్ చేసామనుకో దాని యొక్క హైజీన్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళన్నిటిని వాళ్ళు ఒక ట్రాక్ చేసి దాన్ని బట్టి మాకు ప్రైజెస్ ఇస్తారు. అంటే ఇలా చేసేతో పాటు ఎగ్జామ్స్ లో రిజల్ట్ కానీ ఈ గ్రేడింగ్ యాడ్ చేస్తారా? లేదండి, అలా కాదు. ఇది ఒక మన లైఫ్ లో ఒక స్కిల్స్ నేర్చుకోవడానికి, బిజినెస్ ఎలా చేయొచ్చు అది మాత్రం. మంచి బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడు నుంచి చేయండి. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న వారు, ట్రైనింగ్ అయిన వారు ఎక్కడెక్కడ, ఏ దేశాలు, ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాలో, ప్రపంచం మొత్తంగా వేరే వేరే అంటే 5 స్టార్ హోటల్స్ లో, ఓబ్రాయ్స్, తాజ్ అన్ని హోటల్స్ లో వాళ్ళు ప్లేస్ అవుతారు మేనేజ్మెంట్ ట్రైనీస్ గా. ఇంకా నార్మల్ ఏమంటారు, ఏ ఫీల్డ్లో కన్నా వెళ్ళచ్చు. తర్వాత ఫర్దర్ స్టడీస్కి MBA అలా కూడా చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. వరల్డ్ వైజ్గా కూడా మీ స్టాఫ్ ఉన్నారు? వరల్డ్ వైజ్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో ఇండియా నుంచి ఎన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఉంటారు చదువు? మ్యాక్సిమం అన్ని చదువుకోరు. కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు, మేఘాలయ అటు నుంచి కూడా వచ్చారు. తెలుగు వాళ్ళు కూడా బాగానే ఉంటారు? తెలుగు వాళ్ళు కూడా అందరు ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటారా? అందరు కలిసి ఉంటారు. ఓకే అమ్మా, మీ ఫుడ్ ఫెస్టివల్ ఒకసారి చూద్దాము. రాజ్యాంగానే మాట్లాడదా, కనపడాల్సిన అవసరం లేదు, మాట్లాడదా. చూడండి, ఇక్కడ సోనన్ స్ట్రీట్ కిడ్స్ మొత్తం రకరకాల స్టాల్స్ ఉన్నాయి. అక్కడ భారీ ఎత్తున ఈ యొక్క స్టాల్స్ గురించి మన ప్రియా వివరిస్తుంది. ప్రియా, ఈ వీటి గురించి మొత్తం వివరించాలి. బిగ్ వాయిస్ చెప్పాలి, బైక్ ఉన్నాయి, బిగ్ వాయిస్ చెప్పాలి. ఇది రామెన్ స్టాల్ అనమాట, జాపనీస్ స్టాల్. దీంట్లో అన్ని జాపనీస్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, రామెన్, వెజ్ రామెన్, నాన్ వెజ్ రామెన్, ఇంకా చీజ్ బాల్స్ అని అవన్నీ ఉంటాయన్నమాట వీటిలో. ఇది వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్ని పెంపొందించుకోవడానికి ఇంటర్నేషనల్ క్యూజిన్స్ మీద వాళ్ళు ఇది స్టార్ట్ చేశారనమాట.
ఫ్రైస్ ఉంది, నాన్ వెజ్ రామెన్, ఇది వెజ్ రామెన్ ఉంటుంది, డోరా కేక్స్ ఉన్నాయి అలా. తెలుగులో మాట్లాడు, తెలుగులో మాట్లాడమ్మా. దిస్ ఈజ్ షోనెన్ స్ట్రీట్ ఈట్స్. సో బేసిక్లీ మేము అందరం యానిమే చాలా చూస్తాం కాబట్టి ఈ ఐడియా పెట్టాలని అనిపించింది. ఆ షోలో ఉన్న టేస్టీ డిషెస్ అన్నీ మీకోసం మేము తీసుకుని వచ్చాము. సో దిస్ ఈజ్ అవర్ నాన్ వెజ్ రామెన్, దీస్ ఆర్ ఫ్రైస్, చీజ్ బాల్స్, మనకందరికీ ఇష్టమైన డోరేమోన్ ఒక డోరా కేక్స్ కూడా మేము ఇక్కడ ఈ స్టాల్లో ప్రజెంట్ చేస్తున్నాము. మేము కీ చైన్స్ ఇంకా పోస్టర్స్ కూడా సెల్ చేస్తున్నాం ఇక్కడ. బిర్యానీ పాట్రీ అది కాలేజ్ వాళ్ళు కాదు చేసేది ఇన్ డీటెయిల్గా, అది ట్రాక్ట్ వాళ్ళు ఒక క్లబ్ నార్మల్. ఓకే ఓకే మెక్సికన్. ఓకే you gonna talk? You want to talk something? What's this medium? YouTube vlog. Okay. You want to say about your stuff? Yeah, Yes. definitely. Hello. We are selling Mexican here. We have like chicken satay with peanut sauce, tacos, veg and non-veg, a lot, churros with hot chocolate dip, and nachos with salsa and cheese dip. Something. We are feeling so pleasure to participate in Little India Fest. This is our first time. Great experience. Thank you. Kebab. ఇప్పుడు మనం పాటరీ బై రోట్రాక్ట్ వాళ్ళు కుండలు తయారు చేసేటువంటి చిన్న కుటీర పరిశ్రమ దగ్గర మనం ఉన్నాం. ప్రత్యేకంగా స్టాల్ని ఏర్పాటు చేశారు. దాని గురించి మన ప్రియా వేరే వస్తుంది. ఇక్కడ మనం పోట్రీ స్టాల్ చూస్తాం. ఇది ఒక రోట్రాక్ట్ క్లబ్ వాళ్ళది. వీళ్ళు ఇక్కడ పోట్రీ నేర్పిస్తున్నారు, ఎలా పోట్రీ చేస్తారు అది ఇది అని. అంటే ఎలా ఒక వాళ్ళు మనకి మనం ఎలా చేయొచ్చో కూడా మనకు పోట్రీ నేర్పిస్తారు. మనతో కూడా తయారు చేయించడానికి కూడా వాళ్ళు తయారు చేయిస్తారు అనమాట. ఇవన్నీ పోట్రీ వాళ్ళ కలెక్షన్, వాళ్ళు చేసిన వాళ్ళది కలెక్షన్. ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు రోటరీ తరఫున. సార్ మీ పేరేంటి? నమస్కారం అండి. మీ పేరు సార్? ఆనంద్ గారు నమస్కారం. నమస్తే సార్. మీరు ఒక కుండ తయారు చేసి చూపిస్తున్నారు ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో. దాని గురించి మీరు ఏమైనా మాట్లాడితే మంచిది. చెప్పండి. ఎలా తయారు చేస్తారు, మట్టి ఏంటి, తర్వాత దీని యొక్క లక్ష్యం ఏంటి ఇక్కడ పెట్టినందుకు వివరించండి. సార్ ఇక్కడ ఈ మట్టి ఏంటి, ఎలా చేస్తారు, ఏమేమి చేస్తారు, ఇక్కడ పెట్టినందుకు లక్ష్యం ఏంటి, ఇక్కడ ఏర్పాటు చేసినందుకు దానికి ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ ఏంటి? అవును సార్. అయితే సార్ ఇక్కడ మట్టి పాత్రలు మనం ఇవాళ రేపు ఏంటంటే న్యాచురల్, ఇంతకుముందుకు మట్టి పాత్రలు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. కాకపోతే న్యాచురల్ అంటే ఇప్పుడు సరే మట్టి కుండల్లో తిన్నవాళ్ళు ఇప్పటివరకు మా మదర్కి ఇట్లా మట్టి కుండలు ఉండేవాళ్ళు. కాకపోతే సహజమైన బీపీ, షుగరు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇప్పుడు మా మదర్ కూడా 85 years. మట్టి కుండలలో తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఈ రోటరీ వాళ్ళు దీన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ? సరే వీళ్ళకి అంతా తెలియాలనేసి పిల్లలకి ఎలా ఇప్పుడు అవేర్నెస్ కోసం. సార్ అవేర్నెస్ కోసం ఏమేమి పాత్రలు చేస్తారండి ఇక్కడ? వండుకునే పాత్రలు సార్, అన్నం వండుకునే, కూర వండుకునేటి, వాటర్ బాటిల్స్, వాటర్ గ్లాసులు, జగ్గులు, దేవుడికి దీపం పెట్టిన దీపం కుందులు, ఇవన్నీ తయారు చేస్తాను. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ? నేను ఇక్కడ కాదు, ఈ వృత్తిలో 35 years. మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్ ఇక్కడే సార్, అంబర్పేట బిల్డింగ్ దగ్గరే మేము ఉండేది. ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ ఏం లేదు, ఇదే సార్, మాకు ఊరు ఏమి లేవు. ఇక్కడే నేను యాజ్ ఏ ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ సాటర్డే సండే వర్క్ చేస్తుంటాను సార్. ఆల్రెడీ నేను డిఫెన్స్లో జాబ్ చేస్తున్నాను, అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తూ ఇది సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తారు. రికార్డ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. యాజ్ ఏ ఎక్కడంటే నేను ఆర్సీలో పనిచేస్తున్నాను. చేసుకుంటూ నాకు తక్కువ శాలరీ వస్తుంది. అవుట్ సోర్సింగ్ అంటే చాలా తక్కువ శాలరీ వస్తుంది. దాంతో
పిల్లలది అది ఇది ఒక సర్వీస్ ఇది నీడ్ జనానికి ఇప్పుడు అవసరం కాబట్టి తెలియజెప్పు వృత్తిని వదలకుండా మీరు కంటిన్యూ చేస్తున్నారు. అది కాకుండా ఏంటంటే చాలామంది ఇక్కడ నుంచి అప్సూడ నుంచి తార్నాక్ నుంచి అంబర్పేటలో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తుంటారు. ఒకవేళ లేకున్నా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటారు సార్ నాతో. పార్ట్స్, పూల కుండీలు, నీళ్ళకు కావాల్సిన పార్ట్స్ అన్నీ ప్రతి ఒక్క. అయితే మీ గురించి ప్రత్యేకంగా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉందండి మా ఛానల్ తరఫున. మా ఇంటికి రండి సార్, నేను అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను. అంబర్పేటలో మా ఇంట్లో బట్టి అవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చారంటే నేను సాటర్డే సండే 2 డేస్లో నాకు ఒకసారి కాల్ చేసి రండి, మీకు మొత్తం వివరంగా చూస్తాం. మట్టి ఎక్కడ ఉంది, ఎలా ఓడబట్టాలి, ఎలా తయారు చేయాలి. ఈ రోటరీ క్లబ్కు మీకేంటి రిలేషన్? రోటరీ క్లబ్కు మీకేంటి రిలేషన్? ఈ క్లబ్కా సార్? రోటరీ క్లబ్, రోటరీ యాక్ట్ అన్నారు కదా, అర్థం కాలేదు. మీ ఆర్గనైజేషన్ రోటరీ యాక్టా? నోటరీ అని ఏం లేదు సార్. రైట్ అండి. నోటరీ ఏం లేదు. కాకపోతే అంటే ఇక్కడ ఉన్న పిల్లలు వచ్చారు, ఒక ఆమె నవ్వే మేడం అని. సార్ మీరు బాగా చేస్తున్నారు, చూస్తుంటారు మా దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడ మాకు పార్టిసిపేట్ చేయాలని పిలిచారు, దానివల్ల నేను వచ్చాను సార్. అది చాలా సంతోషం అండి. నేను ప్రత్యేకంగా కలుస్తాం, ఈ మొత్తం మీ కుండల సంబంధించి అన్ని షూట్ చేసుకుంటాము, మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం. నా పేరు ఆనంద్ కుమార్, మీరు రాండి, ఎప్పుడైనా రండి సార్, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఒకటి చేస్తారా? ఒకటి చేయండి. నా అడ్రస్ ఇస్తాను సార్, మీరు రాండి. అయితే ఈలోగా ఒక కుండ ఏదైనా తయారు చేస్తే మేము చూస్తాం, షూట్ చేసుకుంటాం. డబ్బులు వేసుకుంటారు సార్, చిన్నపిల్లలు డబ్బులు వేసుకుంటారు, నల్లా తయారు చేస్తున్నాను. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళ ఫాదర్ మదర్ కానీ డబ్బులు ఇస్తే అవి దాచుకోవడానికి ఉండిలో డబ్బులు వేసుకుంటారు. చిన్న చిన్న ఉండి 10 రూపాయలు అవుతాయి వేసుకోవడానికి ఉండి తయారు చేస్తారు. అది అవును, గతంలో ఇవి ఇలాంటివే ఉండేవి, పైసలు దాచుకోవడానికి ఇలాంటివి ఉండేవి. దీన్ని గళ్ళ గురిగి అంటారు కదా. ఎస్ చేస్తే సార్ ఒక 10 సంవత్సరాలు డబ్బులు ఖరాబ్ కావు. 10 ఏళ్ళ కలర్ వేసి అమ్ముతుంటారు బయట, పచ్చివి అవి, లేదా డబ్బులు ఖరాబ్ అవుతాయి. ఇందులో కాల్చుతాం కదా, డబ్బులు ఖరాబ్ 10 సంవత్సరాల తర్వాత తీసినా డబ్బులు అలానే ఉంటాయి. అలా 3 మంత్స్ తర్వాత తీసినా పూలు పట్టేస్తాయి, అది కలర్ వేసిన దాంట్లో. ఇది గల్లా గురిగి సార్. గళ్ళ గురిగి, గల్ల పెట్టేలాగా. ఓకే. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు వేసుకుంటే ఇప్పుడు ఫాదర్ ఇచ్చిన 10 రూపాయలు లేదా దాచుకుంటారు. ఇది గల్లా. ఓహో, అది అక్కడి నుంచి అమౌంట్ వేస్తారు. ఇలా కైన్స్ ఆర్ రూపీస్ ఏదైనా పర్వాలేదు. రూపీస్ అయితే మడత పెట్టి వేస్తారు, కైన్స్ అయితే మామూలుగా వేసేస్తారు. ఓహో, గల్ల గురిగి మా చిన్నప్పుడు కూడా కొన్నామండి, మేము తీసుకున్నాం, కానీ ప్రత్యక్షంగా చూసాం. కాకపోతే మీకు చూపెట్టాలని చూపెట్టాలి. తయారు చేయడం ప్రత్యక్షంగా చూసాం, అదే చెప్తున్నాం, చాలా హ్యాపీ మేము. ఇది సార్, ఇది గల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. సార్ అడుగుదా ఇదేంటి ఇక్కడ, దీన్ని ఏమంటారు? నేను ఏం పేరేంటో, నీ పేరేంటమ్మా? సరే. చాకో హెవెన్, దిస్ ఈజ్ చాకో హెవెన్. రకరకాల చాక్లెట్ అమ్ముతారు ఇక్కడ, కేకులు తయారు చేస్తారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్, చపాతీలు ప్రత్యేకంగా తయారు చేశారు, చాలా డిగ్నిటీగా డీసెంట్గా ఉన్నాయి ఇవి. మిల్కీ కాల్డ్రన్, సూపర్. రకరకాల పాలతో రకరకాల ఐటమ్స్ తయారు చేస్తారు ఇక్కడ, రకరకాల పాలు కూడా ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. అదేవిధంగా సూపర్ బిర్యానీ అండ్ బైట్స్. బిర్యానీ అంటే హైదరాబాద్ ఫేమస్, అలాంటిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మనం ఈరోజు బిర్యానీ పాయింట్ చూస్తున్నాము. ఆ బిర్యానీ పాయింట్ వారితో మన ప్రియ మాట్లాడుతుంది. ఇక్కడ మేము ఇక్కడ వీళ్ళు చాలా బిర్యానీస్ చేస్తున్నారు. కుండ బిర్యానీ అని, చికెన్ కోడి పులావ్ అని, చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్ స్టార్టర్, నాటుకోడి పులుసు, ఇంకా రాగి సంకటి అన్నీ చేస్తున్నారు. ఇంకా పొంగనాలు కూడా పెట్టారు. వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా పెడదామని. మాకైతే జనరల్లీ ప్రతి ఇయర్ స్టాల్స్ పెడతారనమాట ప్రతి సంవత్సరం. సో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ని బయటికి తీయడం కోసం ఇలాంటి ఐడియాస్ అన్నీ చేస్తుంటారు మా కాలేజ్. సో జనరల్లీ ఇది ఫర్ 3 days ఇన్ ఎన్ ఇయర్, ఫ్రైడే సాటర్డే సండే అందరూ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ పెడతారు. ఈసారి ఇక్కడికి వచ్చి 23 స్టాల్స్ ఉన్నాయి, 23 డిఫరెంట్ క్యూజిన్. దీన్ని జనరల్లీ లిటిల్ ఇండియా అంటారు. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ని ఇక్కడ చూడవచ్చు, మీరు అన్ని స్టేట్స్లో క్యూజిన్స్ని టేస్ట్ చేయొచ్చు. సో కంపల్సరీగా రండి.
ఇటాలియన్ క్యూజిన్. ఇది ఇటాలియన్ క్యూజిన్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఇటాలియన్ పాస్తాస్ అలాంటి వాళ్ళు తయారు చేసినవన్నీ సెల్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇటాలియన్ పాస్తా ఉంది. ఇది కేరళ క్యూజిన్ అనమాట. ఇది కేరళ క్యూజిన్ అనమాట. ఇక్కడ కేరళ డిషెస్ వాళ్ళు చేస్తారు. కొన్ని డిషెస్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, పరాటాస్ అలా. ఇది ఇండియన్ స్వీట్స్ అనమాట. ఓన్లీ స్వీట్స్ ఇండియాలో దొరికిన కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. ప్రతి స్టేట్ నుంచి వాళ్ళు కొన్ని డిషెస్ పెట్టారు, కొన్ని స్వీట్స్ పెట్టారు. గాజర్ హల్వా ఇది. ఇది బెంగాలీ క్యూజిన్. Welcome to our Bengali stall, Chalo Kolkata. Here we have two new menus today, Gondoraj fish fry and Nolengurer mishti doi. Trust me, you'll come back for a second for this. The fish used here is not the normal basa fish which you will find here. It's the bhetki imported from Bengal. I'll guarantee that you'll not only try our fish but also the desserts for second, third, fourth, fifth time. Do come to our stall. Thank you. Meet you soon. Thank you, Satviki. Road track stall. मैंने भी बनाया, मुझे उसमें से हिस्सा मिलना चाहिए. ఇది రోడ్ ట్రాక్ క్లబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆర్ఫన్స్కి అంటే ఒక ఆర్ఫనేజ్ వాటన్నిటికీ ఫండ్ రైజింగ్ సెరమనీ లాగా మేము పిల్లలుగా మా కాలేజ్లో ఇది ఒక క్లబ్ అనమాట. సో మేము వాటి కోసం అని పిల్లల కోసం అని ఫండ్ రైజ్ చేయడానికి గేమ్స్ని పెట్టి ఫండ్ రైజ్ చేస్తాం. కొరియన్ స్టాల్. పంజాబీ छोले भटूरे. You should speak about it a little. Okay. ఇది మోమోస్ స్టాల్ అనమాట. వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి మోమోస్ తయారు చేస్తున్నారు. Here we have veg and non-veg momos. Veg steam and chicken steam and kurkure and both veg and non-veg. In veg filling of paneer and potato spiral, french fries. ఇప్పుడు పెట్టా. Security. Discipline. Saudhan. చూశారు కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఫుడ్ ఫెస్టివల్ జరిగింది లిటిల్ ఇండియా పేరుతో. అన్ని రాష్ట్రాలు చూశారు. ఇక్కడ ప్రియా కంక్లూజన్ ఇస్తుంది ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ షూట్కి సంబంధించి.
ఇక్కడ మీరు అన్ని రాష్ట్రాలు అంటే లైక్ ఈవెన్ మహారాష్ట్ర, కేరళ, పంజాబీ క్యూజిన్ అన్నీ మీరు చూడొచ్చు. దాంతోపాటు అదే కాకుండా ఇంటర్నేషనల్ క్యూజిన్స్ వచ్చేసి కొరియన్, జాపనీస్ క్యూజిన్ చూడొచ్చు, ఇంకా టర్కిష్ క్యూజిన్ చూడొచ్చు, మహారాష్ట్ర, ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట. ఇది అన్నీ ఎలా అంటే ఓన్లీ పిల్లలే చేశారు కాబట్టి మీరు వచ్చి ట్రై చేయండి. అది కూడా హోటల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు షెఫ్ అయిపోతున్నారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఇంకా చాలా బాగుంటాయి అంటే ఫుడ్ అంతా. సో మీరు తప్పకుండా వచ్చి ట్రై చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియకు అందరికీ అభినందనలు, అందరికీ కంగ్రాట్స్, చాలా చాలా బాగా చేశారు. ఓకే, మళ్ళీ ఇలాంటి కార్యక్రమంతో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాము. ధన్యవాదాలు. నమస్తే నమస్తే నమస్తే.